ఆకాశంలో గరుడ దళం రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొత్తగా గరుడ దళం ఈగల్ స్క్వాడ్ చేరుతున్నది. 4 డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్ కూడా రెడీ అవుతున్నది. మోయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వీటికి శిక్షణ ఇచ్చిందట. ఇది అంతా కూడా కేవలం ఆర్మీలోనే ఉండేది మనం చూసేది. కానీ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో సైతం కూడా ఈ యొక్క ఈగల్ స్క్వాడ్ అంటే గద్దలకు సంబంధించినటువంటి ఆ స్క్వాడ్ అంటే సీసీ కెమెరాలు దీనికి పెట్టి ఇక్కడ దాదాపుగా ఎప్పటికి ప్రతిసారి గగనతలంలోకి పోయి హెలికాప్టర్లతోటో లేకపోతే విమానాలతోటో ఏం జరుగుతుందో అనేది చూడలేం. కాబట్టి ఇది తక్కువ ఖర్చుతోటి ఈగల్కి సంబంధించినటువంటి ఒక స్క్వాడ్ ఇప్పుడు గరుడ దళం రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుతా ఉన్నదట. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఆకాశంలో గరుడ దళం గస్తీ ఇంటెలిజెన్స్ డ్యూటీలో 4 డేగలు 3 ఏళ్ల ట్రైనింగ్ పూర్తి ప్రత్యేక హ్యాండ్లర్స్ మైక్రో కెమెరాలతో ఆకాశంలో నిఘా జనవరి నుంచి ఈగల్ ఆన్ డ్యూటీ. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా గరుడ దళం ఈగల్ స్క్వాడ్ చేరుతున్నది. 4 డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్ కు రెడీ అవుతున్నది. మోయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇంటెలిజెన్స్ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు వివిఐపి జోన్స్ లో డెమో నిర్వహించినట్లు తెలిసింది. జనవరి నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో కీలక బాధ్యతలు నిర్వహించనున్నది. ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఉపద్రవాలను గుర్తించేందుకు డాగుల్ స్క్వాడ్తో కలిసి మెరుగైన సేవలు అందించనున్నది. విఐపి జోన్స్లో డ్రోన్స్, బాంబులు, అనుమానిత స్థావరాలు, మావోయిస్టులపై గరుడ దళం నిఘా పెట్టనున్నది. సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా జనవరి నుంచి గరుడ దళాన్ని రంగంలోకి దిప్పనున్నట్లు తెలిసింది. గగనతలం నుంచి నిఘా మారుతున్న కాలానికి తగ్గట్టు అత్యాధునిక టెక్నాలజీతో విధ్వంసాలు జరుగుతున్నాయి. సాంకేతికత డ్రోన్స్తో భద్రతకు ముప్పు పెరిగిపోతున్నది. గగనతలంలో ఎగిరే డ్రోన్లను ఉపయోగించి టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తులు విధ్వంసాలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి ముప్పును తిప్పికొట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ఈగల్ స్క్వాడ్ను వినియోగించనున్నారు. విదేశాల్లో మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పోలీసులు ఈ గరుడ దళాన్ని వినియోగించడం లేదు. ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేసేందుకు 2020లోనే హోంశాఖ చర్యలు చేపట్టింది. గత 3 ఏళ్లుగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన డేగలను ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. నల్లమల సహా ఇతర అటవీ ప్రాంతాల్లో జీవించే మేలు రకం డేగలను చిన్నతనంలోనే అకాడమీకి తరలించారు. వాటికి అనువైన వాతావరణంలో పెంచారు. 4 డేగలకు అధునాతన శిక్షణ డేగలకు చిన్ననాటి నుంచే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రాజెక్టు ఈగల్ స్క్వాడ్ కోసం 2 పోలీసు అధికారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. కోల్కతా, రాజస్థాన్కు చెందిన స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్తో డేగలకు శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం 4 ఈగల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. డ్రోన్లను గుర్తించి నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంలో వీటికి అత్యున్నత శిక్షణ ఇచ్చారు. పోలీసు జాగిలాలు పోలీసులు వెళ్ళలేని అటవీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఇక జిపిఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాలు నిర్దేశిత ప్రాంతాలను టార్గెట్ చేసుకోవడం, ఆ తర్వాత తిరిగి హ్యాండ్లర్ల వద్దకు చేరుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. గరుడ దళానికి జిపిఎస్ ట్రాకర్, మెడ, కాళ్ళు, రెక్కలకు అత్యాధునిక మైక్రో కెమెరాలను అమర్చుతారు. ఆకాశంలో ఎగురుతూ నిర్దేశిత ప్రాంతాల్లో టార్గెట్స్ కదలికలపై నిఘా పెడతారు. డేగకు అమర్చిన మైక్రో కెమెరాలు చిప్ను హ్యాండర్ల చేతిలోనూ సెన్సార్కు అనుసంధానం చేస్తారు. కెమెరాల ద్వారా సేకరించే వీడియో ఫుటేజ్ని హై క్వాలిటీ రిజల్యూషన్స్తో పరిశీలిస్తుంటారు. సాధారణంగా ఒక్కో డేగా 2 కిలోమీటర్ల వరకు 2 కిలోల బరువు మోయగలుగుతుంది. దీంతో ఆకాశంలో ఎగిరే డ్రోన్ను ఎత్తుకురావడంతో పాటు అవసరమైతే ధ్వంసం చేసే విధంగా ఈగల్ స్క్వాడ్కు ట్రైనింగ్ ఇచ్చారు. విఐపీల మూవ్మెంట్స్, మావోయిస్టు ఆపరేషన్లను ఈ గరుడ దళాన్ని వినియోగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. మొత్తానికి మరోసారి మూగ జీవాలకి ఒక పరీక్ష అనుకోరాదండి. ఇప్పుడు ఏవైతే పోలీసు జాగిలాలు, పోలీసు కుక్కలు ఏవైతే ఉంటాయో పోలీసులు చేయలేనటువంటి కొన్ని పనులను పోలీసు కుక్కలు సైతం కూడా చేస్తాయి. అంటే ఎవరు మర్డర్ చేసిండ్రు, ఎవరు దొంగతనం చేసిండ్రు, ఇటువంటి వాటిని పోలీసు జాగిలాలు అంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనుషులను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా కూడా కొంతమంది అందరిని అనట్లేము కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు సైతం కూడా నేరస్తులు వాడని చెప్పేసి తెలిసినప్పుడు కూడా ఎంతో నయారో భయారో లాలుచిపడి వాళ్ళని వదిలేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా మూగజీవాలకు అట్లాంటి సంబంధించిన ఉండదు కదా. రెండో అంశం ఏమైతే మావోయిస్టుల కదలికలు కావచ్చు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు కావచ్చు, పైన ఎగిరేటువంటి డ్రోన్లు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేయాలన్న కొంతమంది
నిఘా పెట్టేందుకు ప్రభుత్వ సంబంధించినటువంటి పెద్దలపైన కానీ ప్రజాప్రతినిధులపైన కానీ పోలీసుల వ్యవస్థ పైన కానీ ఒకవేళ ఎవరైనా నిఘా పెట్టినట్టు ఉంటే పైనుంచి డ్రోన్లను ఎగిరేసి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తే వాటిని ధ్వంసం చేసేటువంటి ట్రైనింగ్ సైతం కూడా గద్దలకు ఇచ్చిందట. ఇప్పుడు గద్దలు దేశంలో ఎక్కడ లేనటువంటి ఏ పోలీసులు కూడా వినియోగించినటువంటి ఒక నూతన చరిత్రకి నాంది బలకపోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా 2 కేజీల బరువు ఉన్నటువంటి దాన్ని కూడా గద్దలు మోస్తాయట. దీనికి ఆధునికమైనటువంటి చిప్పులు ఏవైతే ఉంటాయి మనం దాదాపుగా టీవీలలో చూస్తూ ఉంటాం, టీవీలలో సినిమాలలో దీంట్లో కొంత గ్రాఫిక్స్లలో చూస్తూ ఉంటాం గద్దలు పావురాలతోటి వాటికి సంబంధించింది. కానీ ఇప్పుడు మనం నేరుగా మనం తెలంగాణ రాష్ట్ర పోలీసులు శాఖలో మనం 4 గద్దలను చూడబోతా ఉన్నాం. ఇది పురాతనంలో మనం చూసేది పురాతనం సంబంధించినటువంటి ఉత్తరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రాజు ఇంకో రాజుకి ఏమైనా సమాచారం చేరవేయాలన్నా కానీ గద్దలకు ఉన్నటువంటి ఆ రెక్కలకో లేకపోతుంటే గద్దలకు ఉన్నటువంటి ఆ గోర్లకు కాళ్ళకో ఆ యొక్క ఉత్తరాన్ని రాసి వాళ్ళ ఆ రాయబారాన్ని పంపేది. ఇప్పుడు మరోసారి తెర మీదకి వస్తూ ఉంది. వీటిని వినియోగించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన. ఇది ఇప్పటిది కాదు, దాదాపుగా 2020 నుంచి ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉందంటే దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల పాటు వాటికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఇప్పుడు వాటిని రంగంలోకి దించబోతా ఉన్నారు ఈ గద్దలు. మరి ఈ గద్దల యొక్క పనితీరు ఎట్లా ఉంటుంది? కుక్కల పనితీరు అయితే వాస్తవంగా బాగానే ఉంది, పోలీసులు కుక్కలు. ఇప్పుడు గద్దలు చేరుతా ఉన్నాయి కాబట్టి చూద్దాం దాని పనితీరు ఎట్లా ఉంటుంది, అవి ఎంతమంది నిందితులను పట్టుకుంటే వీటి యొక్క పనితీరు ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి.